ఏది ఐశ్వర్యము? ఈ లోక ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు, ఇవాళ నుండి రేపు పోతుంది. ఈ లోక అధికారం కాదు, ఈ రోజు నుండి రేపు పోతుంది. ఏదైనా సరే, ఆస్తి కానీ, అధికారం కానీ, గొప్ప పదవులు కానీ ఈ రోజు నుండి రేపు పోతాయి. ఇవి శాశ్వతమైనది కాదు. ఇది కాదు అసలైన అధికారం. పౌలు భక్తుడు అంటుంది, ఏ అధికారం గురించి అంటే, ఏ ఐశ్వర్యం గురించి అంటే ప్రియులారా, దేవుడిచ్చిన మహాభాగ్యం గురించి. దేవుణ్ణి ఎరుగుట ఐశ్వర్యమే. దేవుణ్ణి ఎరిగి ఆయన ప్రకారంగా జీవించడమే గొప్ప ఐశ్వర్యం ప్రియులారా. దేవునికి స్తోత్రం. అదే అంటున్నాడు, ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. అంతకంటే గొప్ప ఐశ్వర్యం ఏంటండి? దేవుడు మనకు దగ్గర ఉన్న ఐశ్వర్యం అయితే ఈ లోకంలో కూడా కొదువు ఉండదు. అది గుర్తుంచుకోవాలి మనం ముందు.